అమాయకంగా మోసం చేసి వీళ్ళందరికీ మాయమాటలు చెప్పి వీళ్ళ కష్టార్జితాన్ని రోజు ఫోన్పేల ద్వారా గూగుల్ పేల ద్వారా దోచుకొని చివరికి వీళ్ళను వాడుకొని వీళ్ళను నాశనం చేసి అప్పుడు వాళ్ళకి ఇష్టమైన అమ్మాయిలతో పెళ్లి చేసుకుంటున్నారు. ఇది నేను మళ్ళీ చెప్తున్నా, ఇది ఏ లవ్ జిహాద్ కూడా తక్కువ కాదని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఇది ఎంపీ కూడా ఇదే నియోజకవర్గం. ఎక్కడ పోయింది ఎంపీ? మీ రాహుల్ గాంధీ, నీ ఎంపీ పేరు ఏం పేరా? రఘువీరారెడ్డి. మీ రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు, రాజ్యాంగం పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. మీ ముఖ్యమంత్రి ఏమో జపాన్ పర్యటనలో ఉన్నాడు. ఇవాళ చూస్తేనేమో ఇక్కడ పేదోళ్ళందరూ చస్తూ ఉన్నారు. ఎక్కడ పోయింది మీ జీవించే హక్కు? ఎక్కడ పోయింది ఆర్టికల్ 14? ఎక్కడ పోయింది ఆర్టికల్ 21? సిగ్గుండాలి రాహుల్ గాంధీ, నీకు కూడా शर्म होना चाहिए. तुम संविधान लेके हर गांव घूम रहे, लेकिन यहाँ दलित शोषित समाज खुदकुशी कर रहे तुम्हारे कांग्रेस वालों के वजह से. अभी तक एक बंदा को गिरफ्तार करके पूरा केस को खत्म करने का साजिश आपके कांग्रेस वाले कर रहे हैं. हम यही दलित समाज, देश के दलित समाज, ये जुर्म को जो है हम याद रखेंगे. आने वाले दिनों में तुम्हारा कांग्रेस को और बीजेपी को दोनों को तेलंगाना में सबक सिखाएंगे और गरीब लोगों का इज्जत हम बचा लेंगे भारत राष्ट्र समिति से. और केसीआर के जरिए ये गरीब लोगों का इज्जत और सम्मान सबको स्वाभिमान को हम हिफाजत करेंगे. यही बातों से मैं फिर एक बार నేను మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి నీకు మీ ప్రభుత్వానికి నూకలు జల్లినాయి. రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ తెలంగాణ ప్రజలు మీ ఘోరమైన దళిత వ్యతిరేక, బీసీ వ్యతిరేక, ఎస్టీ వ్యతిరేక, మైనారిటీ వ్యతిరేక, పేదల వ్యతిరేక పాలనకు తప్పకుండా గోరిగడతారని చెప్తూ మరొక్కసారి ఈ కుటుంబానికి సంఘీభావం తెలుపుతూ జై తెలంగాణ.